శుభోదయం. మనము కొత్త బాట అనే పాఠంలో 2 రోజులు ఏం నేర్చుకున్నాం చూద్దాం ఒకసారి. ఏం నేర్చుకున్నాం మనం? చదవండి, ఆలోచించి చెప్పండి అనే అంశం, పాఠం ఉద్దేశం, పాఠ్యభాగ వివరాలు, రచయిత్రి పరిచయం, ప్రవేశిక నేర్చుకున్నాం. ఇప్పుడు మొదటి భాగం నేర్చుకుందాం. నేను రాను తమ్ముడు, అది తరాల నాటి బాట. ఎప్పుడు వేసిందో ఏ కథనో, ఈ వానలకు వరదలకు ఏరుకోగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో, ఎన్ని గంగు పడ్డదో, కూసుంటే నడుములిరిగే, నడిస్తే కాలు పెరిగినంట. వన్నెలల్లా వంపులల్లా పడి ఆ బాట పొంటి పడినాడు నా శాతకాల తండ్రి అంట. ఎంత చెప్పినా కానీ వాని చెవు మీద పేను బారితేనా, నా మాట ఇంటేనా, వాని పట్టు విడిస్తేనా. ఇక్కడ అక్క చెప్తుంది తమ్ముడికి, ఇక్కడ నేను రాను తమ్ముడు అని అక్క అంటుంది. ఎవరితో అంటుంది? తమ్ముడితో అంటుంది. అంటే అక్కను తీసుకెళ్ళడానికి తమ్ముడు వచ్చాడు. ఎక్కడ తీసుకెళ్తానికి వచ్చాడు? ఆమె యొక్క పుట్టింటికి తీసుకెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు అక్క తమ్ముడితో అంటుంది, నేను రాను తమ్ముడు, అది తరాల నాటి బాట. తమ్ముడు నేను రాను, అది తరాలు నాడేసిన బాట. అంటే ఇక్కడ మనం 2 అంశాల గురించి నేర్చుకోవచ్చు. బాట అంటే దారి అని తెలుసుకోవచ్చు. ఇంకొక అంశం గురించి కూడా నేర్చుకోవచ్చమ్మా. అది పల్లెటూరు కాబట్టి వెనకటి సాంప్రదాయాలను కూడా పాటించేటటువంటి అలవాటున్నటువంటి ఊళ్ళని కూడా చెప్పుకోవచ్చు. ఆ బాట ఎప్పుడు వేసిందో ఏం కథనో, ఆ బాట ఎప్పుడు వేసిందో ఏమో, ఈ వానలకు వరదలకు ఏరుకొంగంగా అది ఎన్ని కయ్యలు కొట్టిందో. చూడమ్మా, వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, ఏరు పొంగాయి. ఏరంటమ్మా నీటి ప్రవాహం అన్నమాట. నీరు ప్రవహించి వెళ్ళిపోతూ ఉంటుంది. ఏరు బాగా ఎక్కువ వాటర్ వస్తుంటాయి ఒక్కసారి ఏరులో కూడా. ఎన్ని కయ్యలు కొట్టిందో అంటే ఆ బాట ఎన్ని కాలువలు కొట్టిందో అంటే అమ్మా మీరు గమనించారు. వర్షం బాగా వచ్చినప్పుడు కాలువలాగా నీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ బాటలో కోత పడుతుంది, రంధ్రాలు ఏర్పడతాయంటే బాట చీరినట్టుగా ఏర్పడుతుంది. దాన్ని కయ్యలు కొట్టడం అంటారు. ఎన్ని గండు పడ్డదో, ఎన్ని గుంతలు ఏర్పడ్డాయో, ఎన్ని రంధ్రాలు ఏర్పడ్డాయో, కూసుంటే నడుములిరిగే. ఒకవేళ నువ్వు బండిలో తీసుకెళ్ళావనుకో, నేను బండిలో కూర్చుంటే ఆ బాట వెంట వెళ్తుంటే ఆ బండి కింద ఏం చేస్తారమ్మా, ఆ కాయలలో ఆ గల్లలో పడి అటు ఇటు తొలుగుతూ ఉంటాయి. అప్పుడు బండిలో కూర్చున్న వాళ్ళకి ఎగరేసినట్టు అవుతుంది. అప్పుడు నడుము విరిగిపోయినంత పని అవుతుంది. అంటే బండిలో కూర్చుంటే నా నడుము విరిగిపోయినంత పని అవుతుంది. నడిస్తే కాలు వేయకనంట. ఒకవేళ బండిలో కూర్చోకుండా నడిచి తీసుకెళ్ళమనుకో, ఆ ఒరలలో వంపలలో కాలు పడదనుకో, కాళ్ళు విరిగిపోతాయి. ఒరలల్లా ఒప్పులల్లా పడి ఆ బాట పంపి వడినాడు నా శాతకాలు తండ్రి. ఆ ఒరలంటమ్మా పగుళ్ళు. ఒరలు అంటే పగుళ్ళు అంటే బాటలా పగిలిపోతుంది నాన్న. వంపులు ఒక్కోసారి బాట మీరు గమనించినట్లయితే అమ్మా, వర్షానికి ఎద్దులు ఇలాంటి ఏమైనా జంతువులు కానీ పశువులు కానీ నడిచి మనుషులు నడిచి అది బ్యాలెన్స్ తప్పినట్టుగా ఏర్పడుతుంది. ఒక పక్కేమో ఎత్తుగా, ఒక పక్కేమో లోపలగా ఉండడం. తర్వాత ఆ బురదలో కాలు దిగిన తర్వాత అవి ఎండిపోతుంది కదా, ఆ బొట్టులుగా మట్టిగా ఉండిపోవడం. ఆ దారిని నడుస్తుంటే ఎంత సేపు నడిచినా నడక సాగదు. తర్వాత మన కాళ్ళు కూడా నొప్పిలేస్తాయి. వడి నడవ, వడి అంటే వేగంగా నడవ నా చాతకాలు తండ్రి అని వాళ్ళ అక్క అంట తమ్ముడు చెప్పిందంట. చెప్పినా కానీ వాడి చెవు మీద పేను వారితేనా,
వాణి అంటే ఇక్కడేమో తమ్ముడి. తమ్ముడి చెడు మీద పేరు తిరిగినట్టు కూడా లేదంట వాడికి. అంటే వాళ్ళ అక్క ఎంత చెప్పినా వాడికి వాడు వినిపించుకోవట్లేదు అనమాట. చూడమ్మా, మనకి చెవు మీద పేరు తిరుగుతుంది అనుకో, రైతులో పేరు తిరుగుతుంది అనుకో, కొంచెం క్షణం కలుగుతుంది, ఏదో తిరుగుతుందని చెప్పేసి ఇలా చూసుకుంటారు, చీమ తిరిగినా పేరు తిరిగినా కానీ. అయితే వాడికి కొద్ది కూడా క్షణం లేదని చెప్పడానికి ఈ మాటని, ఈ జాతి అని వాడన్నారు. నా మాట వింటేనా, వాళ్ళ అక్క చెప్తూనే ఉందంట కానీ ఒక్క మాట కూడా వినట్లేదు. వాడిని పట్టు ఇడిస్తేనా, వాడు మొండి పట్టు పెట్టాడు. పోదామక్క, నువ్వు రావాల్సిందే, నువ్వు రాకుండా నేను వెళ్ళను అని చెప్పేసి మొండి పట్టు పెట్టాడంట. తుంబవంక అనుకున్నట్లు ఎంతవాడి, కాదక్క మన ఊరికో కొత్త బాటేసినాం, నువ్వు చూసి మెచ్చిందాకా కాదు అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జరిగే పట్టు. ఇదెక్కడి సోదా, వీడెక్కడి నక్షత్రకుడురా నాయన అంట. పైనమై బంటెక్కి బయలుదేరా. తోపుడు ఊపుకున్నాడా లేదు, ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకోపోతుంటాడు. వస్తాయని పుట్టుకోలేదు. కొంచెమో తుంబవంక అంటుకున్నట్టు ఎంటబడి. ఇప్పుడమ్మా ఏదైనా పేపర్ చినిగిపోయినా, పుస్తకాలు చినిగిపోయినా మనకి గమ్ములు దొరుకుతాయి షాపుల్లో. ఆ గమ్ము తీసుకొచ్చి అతికించుకుంటూ ఉంటారు. మీరు ఏదన్నా బొమ్మలు పేస్ట్ చేయాలన్నా కానీ షాపులో దొరుకుతున్నాయి. కానీ ఒకప్పుడు నాన్న, అప్పట్లో ఈ గమ్ములు అవి అమ్మేవాళ్ళు కానీ మనకు అంత అందుబాటులో ఉండబోయే పల్లెటూళ్ళలో సెలవు వచ్చిన రోజులు ఏం చేస్తారంటే, తుమ్మ చెట్లు ఉంటాయి నా పొలాల్లో. ఆ తుమ్మ చెట్లకి తుమ్మ బంక్ ఉంటుంది నా. ఆ సెలవు రోజుల్లో ఆ తుమ్మ చెట్ల కాడిపోయి ఆ బంకాన్ని తీసుకొచ్చి ఒక సీసాలు వేసుకొని నానబెట్టేసి, దానికి మరి ఒక బ్రష్ కావాలన్నా దాన్ని ఏం చేసేవారంటే యాప్లో తీసుకొచ్చుకొని దాన్ని మెత్తగా కొరికి దాంట్లో సీసాలు వేసుకొని కాగితాలు కానీ, తర్వాత పుస్తకాలను చింతే కానీ, ఏమన్నా బొమ్మలతో పెట్టుకోవాలంటే కానీ తుమ్మ బంకని ఉపయోగించేవారు. అది తుమ్మ బంక ఒకసారి అతుక్కుంది అనుకోమ్మా, అది గట్టి పీకినా కూడా రాదా, పేపర్ చిరిగిపోవాల్సింది. కానీ తుమ్మ బంక అంటుకున్నట్లు వెంటబడి, తుమ్మ బంక ఎంత గట్టిగా అంటుకుంటుందో ఆ తమ్ముడు కూడా అక్క వెంటబడ్డాడు. కాదక్క మా ఊరికో కొత్త బాటేసిన, మా ఊరి విడదీస్తేనా, మన ప్లస్ ఊరి. మన ఊరిలో కొత్త బాటేసిన, కాదక్క వెండు మనుషులు పెట్టుకోక, మన ఊరిలో కొత్త బాటేసిన, నువ్వు చూసి మెచ్చిందాకా కాదు, నువ్వు చూడాల్సిందే, ఆ బాటనే మెచ్చుకోవాల్సిందే అంట. ఒకటే పట్టు, మొండి పట్టు, జరిగే పట్టు, ఒకే పట్టు పట్టిందంట మొండిగా. నువ్వు రావాల్సిందే, చూడాల్సిందే, జరిగే పట్టు. నాన్న జనిగ అనేది నీళ్ళలో ఉంటుందా? ఆ జనిగ ఏంటంటే జంతువులకు కావచ్చు, పశువులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, నీళ్ళు దిగినప్పుడు ఆ నీళ్ళలో ఉన్నటువంటి జనిగ మనకి కనుక పట్టుకుంటే కనుక అది అస్సలు వదిలిపెట్టదమ్మా, రక్తాన్ని పీల్చేస్తుంటుంది. అది జనిగ, అందుకనే పట్టుబట్టి వదిలిపెట్టదన్నమాట. అదేవిధంగా ఈ తమ్ముడు కూడా మంకు పట్టు పట్టాడు, నువ్వు రావాల్సిందే, చూడాల్సిందే. అవి అంటున్నా, ఇదెక్కడి సొద, సొద అంటేమ్మా వీడెక్కడ సంపుతున్నాడంటమ్మా, వద్దన్నా వినట్లేదు. వీడెక్కడి నక్షత్రకుడు రా అంటున్నాడు. నక్షత్రకుడు అంటే ఇక్కడ మనకి పాట వెనక భాగంలో మీరు ఒకసారి గమనించినట్లయితే పేజీ నెంబర్ 173 తీసుకున్నామా. ఇక్కడ నుండి కొత్త పాట అనే పాట ఇచ్చారు. ఆ పాటలో నక్షత్రకుడు అని ఇచ్చారు, చూడండి గమనించండి. నక్షత్రకుడు ఎవరు? ఇక్కడ విశ్వామిత్రుడు యొక్క శిష్యుడు. ఈ విశ్వామిత్రుడు ఏం చేశాడంటమ్మా, శిష్యుడైనటువంటి నక్షత్రుడు చెప్తాడు. విశ్వామిత్రుడు ఏం చెప్పాడు? అర్జునుడి దగ్గర పోయి అప్పు వసూలు చేసుకోవాలని చెప్పేసి ఈ నక్షత్రకుడు నియమిస్తాడు. నియమిస్తే ఆ విషయంలో ఈ నక్షత్రకుడు అర్జునుడి దగ్గర పోతాడు. అర్జునుడు ఆ డబ్బు ఇచ్చేంత వరకు ఆ అర్జునుడు తిప్పలు పెడతాడు నక్షత్రకుడు. వెంటనే తిరుగుతుంటాడు ఇచ్చిన దాకా. అంటే ముండి పట్టుబట్టి వదిలిపెట్టకుండా అప్పు వసూలు చేస్తాడమ్మా.
అందుకని వీడెక్కడి నక్షత్రపుడు అంటే నక్షత్రపుడితోటి వాళ్ళ తమ్ముడు పోల్చి చెప్తున్నాం ఇక్కడ. ఇప్పుడు మొండి పట్టుబట్టాడు కలకని, రావాల్సిందని చెప్పేసి. నాయన అంట పైన బండికి బయలుదేరింది, ఈ రోజు పెట్టాడని చెప్పేసి, ఇక నాయన వస్తా తండ్రి అని చెప్పేసి పైన అమ్మాయి అందుకే ప్రకృతి చూసుకుంటున్నానా. ప్రయాణం, పయనం, వాళ్ళకంట నాయన తప్పదు తండ్రి అని చెప్పేసి పయనమై బండికి బయలుదేరిందంట. అంటే అంతకుముందు బస్సు ఎక్కి వచ్చాక తర్వాత బండికి తోగుంటూ ఊపుకున్నాడా? లేదు. ఉల్లాసం పట్టలేక ఒకటే చెప్పుకోపోతుంటాడు. అంటే అంటే బాటకుంటూ ఊపుకున్నాడా? వాడు గోలు మూసుకుని ఊపుకున్నాడా? అస్సలు ఊపలేదు. ఉల్లాసం అంటమా సంతోషం. సంతోషం పట్టలేకంటమ్మా ఒకటే చెప్పుకుపోతున్నాడు, ఒకటే వాగుతుండు, చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తుంది? వసదాగిన పెట్టోడే. పెట్టడము వసదాగిన పెట్ట అంటే పెట్ట బాగా అరుస్తుంది కదా. ఇక్కడ వస అనేది ఏంటంటే ఒక మొక్క. చిన్నపిల్లలకి ఏం చేస్తారంటమ్మా, చక్కగా అందులో మాట్లాడాలని చెప్పేసి వసదాపుతుంటారు. ఆ వసదాపినప్పుడు ఆ కొద్దిగా ఎక్కువ మోతాదును పోసారనుకోండి, ఎక్కువ మాట్లాడతారు అని చెప్పడానికి వసదాన్ని పెట్టుకొని వాగుతున్నాడు అని చెప్పేసి చెప్తాడు. ఇది ఒక పదబంధం. ఈ వసదాన్ని పెట్ట వాగుతుందో అట్టనే ఈ తమ్ముడు అట్లే వాగుతూనే ఉన్నాడు అనమాట. ఏమని వాగుతున్నాడు? అక్క ఇది ఈగకాలం కాదే, పూలకాలం, ఎన్నెల మాసం, తీయటి తీపుడు దినం. ఏమనుకున్నావు? ఎక్కడ చూసిన కమ్మటి వాసన, ఇనసొంపైన వద, పంటాకు రాలంగా అడివంతా మసరాకు పోషాకులు తొడిగి సోకులు పోతుంటది. ఆ మూడు మనం చూడు, పేయంతా పులకరించినట్టు మొగ్గలొడి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళార్థం పడుతున్న ముత్తైదులు సాలు నిలబడ్డవి. ఆ పుణ్యం ఉన్న మధుర జలవాళ్ళ చూడు ఎంత ఎత్తు పెరిగినవో, కొట్టాలి కొమ్మలల్లా తేనె తెక్కలన్నీ పెట్టెలంగా తేనెట్లా నింపుకున్నావో. ఏంటి అక్క ఉడకవు తమ్ముడు అంటున్నాడమ్మా. అక్క ఇది ఈగకాలం కాదే. ఈగకాలం అంటే అమ్మా ఆషాఢ మాసంలో ఈగలు వస్తూ ఉంటాయి. ఆ ఈగకాలం కాదంటే పూలకాలం, వెన్నెల మాసం అంటే శరత్కాలం అంట తీయటి తీపుల దినం. అంటే మామిడి పళ్ళు మంచిగా కాకానికి వచ్చేటటువంటి సమయం. ఏమనుకున్నావు? ఎక్కడ చూసినా కమ్మటి వాసన, ఎక్కడ చూసినా పళ్ళు బట్టి కమ్మటి వాసన వస్తుంది, పూలు పూస్తే కమ్మటి వాసన వస్తుందన్న. ఇక ఇనసొంపైన వద. ఇనసొంపు అంటేమా వినడానికి వినసొంపుగా ఉన్నటువంటి ధ్వని. వద అంటేమా ధ్వని. ఇక్కడ వాళ్ళు బాట పండు పోతున్నారు కదమ్మా. బాట పండు ఉన్నటువంటి ప్రకృతిని చూస్తూ వెళ్తున్నారు. ఆ ప్రకృతిని వర్ణిస్తున్నారు ఇక్కడ. పండాకు రాలంగా అడివంత పసరాకు పోషాకులు తోడి సోకులు పోతుంటది. పండాకు అంటేమ్మా ఆకులు బాగా ముదిరినప్పుడు ఆకు మొత్తం రాలిపోతుందమ్మా. పచ్చడైనటువంటి ఆకు మొత్తం రాలిపోయి ఆ స్థానంలో మళ్ళీ పసరాకు చిన్న లేత ఆకు అనేది పుడుతూ ఉంటుంది. ఆ లేత ఆకు ఎలా ఉందంటే పోషాకులు తొడిగి, పోషాకు పెళ్లి బట్టలు. పచ్చని పెళ్లి బట్టలు ధరించినట్లుగా సోకులు పోతున్నది. సోకులు అంటే మా అందాలు.
పోతున్నదంటే అందం కనిపిస్తుంది. అక్కడ పచ్చని పెళ్లి బట్టలు కట్టుకున్నట్టు చాలా అందంగా ఉందంట. ఆ మోదుగు మనం చూడు, వరకతో అంటున్నాడు తమ్ముడు, ఆ మోదుగు మనం చూడు పెయ్యి అంతా పులకరించినట్టు మొగలు ఎర్రగా పూసి కొత్త బాటలు మంగళాతులు పట్టున ముత్తైదులు సాలుగా నిలబడ్డాయి. మోదుగు చెట్టు ఇస్త్రాకు కుట్టేవారు. అవి ఇప్పుడు పేపర్ ప్లేట్స్ వస్తున్నాయి. ఈ ఆకులతో ఇస్త్రాకులు కుట్టేవారు, మోదుగు ఆకులతోటి. తర్వాత ఈ మోదుగు వనం అంటే ఆ తోటలాగా ఉందంట. పెయ్యి అంటే శరీరం. శరీరం మొత్తం కూడా అంత పులకరించినట్టు అంటే గగుర్పాటు చెందే విధంగా ఆ మోదుగ చెట్టు మొత్తం కూడా మొగ్గలు తొడిగి ఎర్రగా పూసి కొత్త బాటకు మంగళహారతులు పడుతున్నట్టుగా మంగళహారతులు పడుతున్న ముత్తైదులోనే సాలుగా నిలబడే కొత్త బాటకు మంగళహారతులు తెలుసు మీకు. పల్లెల్లో దీపం, పసుపు, కుంకుమ, పూలు అవి పెట్టుకొని హారతి ఇస్తుంటారన్న. ఆ మంగళహారతులు పడుతున్నట్టు ముత్తైదులోనే ఉన్నాయంట మోదుగు చెట్లు. ముత్తైదు అంటే భర్త కలిగినటువంటి స్త్రీని ముత్తైదు అంటారు. ఆ ముత్తైదు ఆ బాటకి మంగళహారతులు పడుతుంది ఎలా ఉందో ఆ మోదుగు చెట్లు కూడా బాటకి మంగళహారతులు పడుతున్నట్టుగా ఎర్రగా పూసి ఉన్నాయంట. ఆ పొంటి ఉన్న మద్దుల జలవార చూడు, మధ్య చెట్లు ఉన్నాయంటమ్మా. ఒక జలవార చూడు, కొంచెం ఆ కన్ను వార చేసి చూడు అంటున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినవో చూడు, ఎంత బాగా ఎత్తుకు ఎదిగిపోయాయి చెట్లు. కొటారి కొమ్మలల్లా తేనె తెట్టలన్నీ పిక్కటిల్లంగా తీరని ఎట్లా నింపుకున్నావు ఆ మధ్య చెట్ల కంటమ్మా. కొటారి కొమ్మలు అంటే చిటారి కొమ్మల్లో తేనె తెట్టలన్నీ అంట తేనె పిక్కటిల్లేటట్టుగా పెట్టాయంటమ్మా. అవి నిండుకుని ఉన్నాయంట, తేనె బరిగ్గా నిండుకుని ఉన్నాయంట. చెప్పిన తర్వాత వాడు అక్క అనట్లే అనట్లేదు. ఈయన చెప్పుకొని పోతా ఉన్నాడు. ఏంటి అక్క ఉడకవు పలకవు, నేను ఎంత చెప్తుంటే అనవు అనలేదు అక్క అని చెప్పేసి వాళ్ళని అడుగుతున్నాడు. తర్వాత మళ్ళా అదో అక్కడ దిక్కు జరన చెవువారిచ్చిను ఎడవాసిని ఎదరు ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్టు ఆ కోయిల కూతురు అక్క అదో ఆ కళ్ళ పడేదే చింతలతో చింతలు ఇంకా చిగురుకోలేదు ఉన్న మామిడి చూడు కొన్నకాయల సోంటి ఆడపిల్లలు సింగారించుకున్నట్టు కానొస్తుందని యాపలు ఇప్పుడిప్పుడే మొక్కలు ఇచ్చుకుంటుండేవి. అదో అక్క అక్కడ దిక్కు జన చెవు వారిచ్చిను అంటున్నాడు. అదో అక్కడ దిక్కు అంటేమా దిశ. ఆ దిశ ఆ వైపుకు చూడు, వైపు జర కొంచెం చెవు వారించిను. ఒకసారి నీ చెవు పెట్టి శ్రద్ధగా విను. ఏమి వినిపిస్తుందంటే అక్కడ ఎడవాసిని ఎదలను ఏకం చేయ పేరు పెట్టి పిలుస్తున్నట్లు ఆ కోయిల కూతురు. ఎడవాసిన అంటే విడిపోయిన, ఎడవాసిన అంటే విడిపోయిన. విడిపోయినటువంటి యాద హృదయం. ప్రకృతిలో హృదయానికి విడిపోయినటువంటి హృదయాలను ఏకం ఒకటి చేయడానికి పేరు పెట్టి పిలుస్తున్నట్లుగా ఆ కోయిల కూతలు వినిపిస్తున్నాయంట. కోయిల చక్కగా పాడుతున్నా కోయిల కూతలు వింటుంటే కనుక విడిపోయిన మనసు కూడా కలిసిపోయే విధంగా ఉంటుందంట. అక్క అదో ఆ కళ్ళ పడేదే చింతలతో అక్క అదో అక్కడ చూడు
మన కంటికి కనిపిస్తుంది కదా, అదే చింతల తోపు. తోపు అంటే తోట లేదా వనం. తోట లేదా వనం. అక్కడ కనిపిస్తుంది కదా చింతల తోపు. ఆ చింతల తోట అంటే చింత చెట్టు ఉన్నటువంటి తోటలా. ఆ చింతని ఇంకా చిగురుకోలేదు. చింత చెట్టు అంటే ఇంకా చిగురు వేయలేదంట. గుండ మామిళ్ళు చూడు, పొన్నకాయల సొంత ఉంటే ఆడపిల్లలు సింగారించుకున్నట్టుగా వస్తున్నాయి. గుండ మామిడి చెట్లు ఉన్నాయంటమ్మా. పొన్నకాయల సొంత పొన్నకాయలు ఉంటాయి కదా, ఆ పొన్నకాయలని ఆడపిల్లలతో పోల్చాడు. ఇక్కడ ఆడపిల్లని పొన్నకాయలతో పోల్చాడు. ఆడపిల్లలు పొన్నకాయలాగా సింగారించుకున్నట్టుగా కానొస్తున్నాయి. అంటే ఏం కానొస్తున్నాయి? ఇక్కడ గుండ మామిడి చెట్లు కానొస్తున్నాయి. యాపలు ఇప్పుడిప్పుడే మొగ్గలు ఇచ్చుకుంటున్నవి. వేప చెట్లు కూడా ఉన్నాయంటమ్మా. మొగ్గలు వస్తాయి కదా, పూలు వస్తుంది మొగ్గ, ఆ మొగ్గ ఇప్పుడే తెచ్చుకుంటున్నట. అదో చూడు మాటలనే మన ఊరి పొలి మీద రానే వచ్చే ఎదుర్కొన్న నాడు మొగ పెళ్లి చుట్టాలు మర్యాద చేయ గుంపు కట్టినట్టు గుబురుగా పెరిగిన ఈ వాయల పనులు చూడు అక్క. బాట పక్కల కొంటి ముసల్మాన్లని దూరంగా ఎదిగి వస్తున్న కొత్త చెట్లను చూడమ్మా. అది చూడు అక్క, చూడు మాటలనే మన ఊరి పొలి మీద రానే వచ్చే. పొలి మీద అంటే సరిహద్దు రానే వచ్చింది. మనం మాట్లాడుకుంటేనే మన ఊరు సరిహద్దు వచ్చింది. ఎదుర్కొన్న నాడు మగపెండు చుట్టాలకు మర్యాద చేయ గుంపు కట్టినట్టుగా గుబురుగా వేసాయి వెలిగిన ఈ బాయల పొద్దు చూడు. ఎదుర్కోనంటే పెళ్లి సందర్భంలో మగపిల్ల వారు వచ్చినప్పుడు ఆడపెళ్లి వాళ్ళు ఏం చేస్తారంటే మగ పెళ్లి చుట్టాలకు ఎదురుగా వెళ్ళి వారిని ఆహ్వానిస్తారన్న. వెళ్ళి అక్కడ గుంపుకొని వారిని ఆహ్వానించడం జరుగుతుంది. అక్కడ చుట్టాలంతా గుంపు కూడినట్టుగా ఇక్కడ వాయల పొదలు కూడా గుంపు కట్టినట్టుగా గుంపులుగా ఉన్నాయంట. అక్కడ బాట పక్కన కొంత ముసలిమానని పొలాల్లో ఎదురు వస్తున్న కొత్త చెట్లు చూడటం. బాట పక్కన అంటమ్మా ముసలి చెట్టు, మామిడి అంటే చెట్టున ముసలి చెట్లన్నీ కూలిపోయాయంట. కొత్తగా ఎదిగి వస్తున్నాయంట. కొత్త చెట్లన్నీ ఎదిగి వస్తున్నాయి. ఒకసారి చూడమ్మా అని వైపు అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రకృతి దృశ్యాన్ని మొత్తం కూడా తమ్ముడు అక్కకి వర్ణిస్తూ ఉన్నాడు. ఇక్కడ పల్లెటూరులో వాతావరణం ఎలా ఉంటుందో మన కళ్ళకి కట్టినట్టుగా యశోదారెడ్డి గారు తెలియజేయడం జరిగింది. ఇది తెలంగాణ మాండలిక భాషలు, తెలంగాణ ప్రాంత భాషలు రాయడం జరిగిందమ్మా. మీరు కూడా ఒకసారి దీన్ని బాగా చదవండి, అర్థం చేసుకోండి. తమ్ముడు అక్కని పుట్టింటి తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళేటప్పుడు మహత్వ మధ్యలో ఆ ప్రకృతిని వర్ణిస్తూ అక్కకి తెలియజేస్తూ తీసుకెళ్తున్నాడు బండిలో. అది సన్నివేశం అమ్మా. అన్న ఈరోజు హోంవర్క్ అమ్మా. మొదటి భాగంలో ఇప్పుడు నేను ఎంతవరకు చెప్పానో అంతవరకు కొత్త చెట్లను చూడడం. ఎక్కడి నుంచి నేను రాను తమ్ముడు నుంచి కొత్త చెట్లను చూడమ్మా అని వరకు చెప్పాను. అంతవరకు కూడా మీకు చాలా సంధి పదాలు వస్తుంటాయి నాన్న. ఆ సంధి పదాలను గుర్తించి పదాలు రాసి వాటిని విడదీసి అది ఏ సందో పేరు రాయండి. థ్యాంక్ యూ.